మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళలను ఉద్దేశించి నారీ శక్తి వందన్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ వారీగా మండలాల వారీగా ఈరోజు మహిళలను ఉద్దేశించి వారి వర్చువల్గా ప్రధానమంత్రి గారు మరికొద్ది సేపట్లో వారు మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సంఘాల పొదుపు సంఘాల మహిళలు కానివ్వండి, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మహిళా సాధికారిత పట్ల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, మరి ఏ విధంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి విషయంలో వర్చువల్గా వారి ఇక్కడ నుంచి వారి లైవ్లో అందరితో కూడా మాట్లాడతారు. వాళ్ళు అక్కడి నుంచి ప్రసంగిస్తారు. వారు చేస్తున్న కార్యక్రమాలు, మహిళల కోసం చేయబోయే కార్యక్రమాలు అన్నిటి విషయాలపై కూడా ప్రధానమంత్రి గారు స్పష్టంగా వారే స్వయంగా ఇవాళ మహిళలకు ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మన జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళా సంఘాల నేతలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అందరు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి గారి యొక్క ఈ వర్చువల్ మీటింగ్ లో వీళ్ళందరూ పాల్గొని ప్రధానమంత్రి గారి యొక్క సందేశం కోసం మరి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి గారి యొక్క సందేశం ప్రారంభం కాబోతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాదు, దేశం మొత్తం కూడా ఎక్కడ ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు అధికారంలో ఉన్నా నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క రాష్ట్రానికి పెద్ద ఎత్తున సమానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సహకరించింది. పూర్తిగా ఇక్కడ మన ప్రభుత్వం లేకపోయినా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకరించింది అభివృద్ధికి. దానిపైన ఒక ప్రజెంటేషన్ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది గతంలోనే. నిన్న కూడా స్టేజ్ అంటే వేదిక మీదనే ఏ అభివృద్ధి పనులకు ఎంతెంత కేటాయింపులు చేశామో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కోసం నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి గత 10 ఏళ్లలో ఇచ్చిందనేది సుస్పష్టంగా తెలియజేసింది. సో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో అభివృద్ధి సాధ్యం కావాలంటే అది కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే పూర్తిగా సాధ్యమవుతుంది. అవి రోడ్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లేదా హెల్త్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటిదే కానీ, విద్యాపరమైనటువంటిదే కానీ, ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, అన్ని రకాలుగా విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించినప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ హామీలను అన్నింటినీ వాళ్ళు నెరవేర్చలేమనేటటువంటి విషయమే స్పష్టంగా వారు వచ్చినటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. ఏదో చిన్న చిన్న హామీలు ఏవో కాగితాలు, అది కూడా కాగితాల మీదనే, పేపర్ల మీదనే, ఇంతవరకు గ్రౌండ్ లో ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరగలేదు. సో కేవలం ఈ ఎన్నికలు వస్తున్నాయని ఇది అమలు చేస్తాం, అది అమలు చేస్తాం అని ప్రారంభించినట్టుగా ఒక పత్రికల్లో వార్తలకే పరిమితమైంది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలకంతా కూడా ఈరోజు అంటే అధికార పార్టీలో అన్నట్టు అధికారికంగా జరిగినటువంటి ప్రోగ్రాంలో అంటే కేంద్ర పెద్దన్నగా సంబోధిస్తూ మాట్లాడిన విషయాన్ని స్వాగతిస్తున్నాం. ఎట్లంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి అవసరం ఉన్నది. ఇక్కడ అధికారంలో ఎవరున్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది. కాబట్టి అభివృద్ధి విషయంలో అడ్డగోలుగా మాట్లాడి ప్రధానమంత్రిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అడ్డమైన మాటలు మాట్లాడి ఈ యొక్క అభివృద్ధికి అడ్డు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాబోయేటటువంటి కాలంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి మరి వారు కూడా ప్రధానమంత్రి గారిని వెల్కమ్ చేసినారు. అంటే ఒక మంచి ఉద్దేశంతోనే తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడినట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఏదైనా
ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో మటుకు మరి ఇక్కడ రాజకీయాలు లేకుండా ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడ గెలిచినా ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యుడిగా గెలిచినా అక్కడ ఇక్కడ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతున్నటువంటి విధంగా ఈరోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.